బ్రేకింగ్ న్యూస్ కేరళలో అత్యంత అవానమీయ సంఘటన ఒకటి జరిగింది. సేల్స్ టార్గెట్ చేసుకోలేదని ఇటు ఉద్యోగులకు దారుణమైన శిక్ష వేశాడు మేనేజర్. ఉద్యోగుల మెడలో తాడు కట్టేసి కుక్కలా పాకించడమే కాకుండా ప్లేట్లను కూడా నాకించాడు. ఈ ఘటన హిందుస్థాన్ పవర్ లింక్స్ కంపెనీలో జరిగిందంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉండటంతో కేరళ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే తమ కంపెనీ పరువు తీసేందుకు పన్నిన కుట్రలో ఇదంతా భాగమంటోంది హిందుస్థాన్ పవర్ లింక్స్ యాజమాన్యం. కంపెనీలో పనిచేసి 6 నెలల క్రిందట మానేసిన మేనేజరే ఇదంతా కావాలని చేశాదని చెప్తోంది ఆ కంపెనీ. మరో మేనేజర్ పై కక్ష తీర్చుకోవడానికి కుట్ర పన్ని వీడియో తీశాడని, అతడిని అప్పుడే ఉద్యోగం నుంచి తీసేశామని అంటోంది. కేరళలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ టు మా ప్రతిమ అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ ఇటు గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి, మనం ఎలా చూడాలి? ఆల్రెడీ వీడియో సర్క్యులేట్ అవుతోంది, ఆ వీడియో మాది కాదు, కావాలనే కక్ష సాధింపు చర్యగా తీశారు అని కూడా అంటున్నారు. అసలు ఎలా చూడాలంటారు ఆ వీడియోని? చూసిన తర్వాత ఇంతకంటే నీచమైన ఘటన, ఇంతకంటే అమానవీయమైన ఘటన, ఇంతకంటే దారుణమైన ఘటన ఒకటి ఉండదని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక మనుషుల్ని కుక్కల కంటే హీనంగా వాళ్ళు తీసుకెళ్తున్న దృశ్యాలు కావచ్చు, వాళ్ళు చేస్తున్న ఆ పనులు కావచ్చు చూస్తుంటే నిజంగా సభ్య సమాజం నిజంగా ఆ సోషల్ మీడియాలో చాలా వరకు వాళ్ళు స్పందిస్తున్నారు. ఆ కంపెనీ పైన వాళ్ళు ఆ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంటే హిందుస్థాన్ పవర్ లింక్స్ ఆ కంపెనీ అనేది కేరళలోని మనకి కొచ్చి కేంద్రంగా మనకి ఆ కంపెనీ పనిచేస్తుంది. టోటల్గా డైరెక్ట్ మార్కెటింగ్ సిస్టమ్, అంటే చాలా వరకు వస్తువులను వాళ్ళు మార్కెట్ చేసే సిస్టమ్ లాగా మనకి హిందుస్థాన్ పవర్ లింక్స్ కంపెనీ మనకు కనిపిస్తుంది. ఇందులో తేయాకు, టీ పొడి, తర్వాత మిగతా కరివేపాకు దగ్గర నుంచి అనేక ప్రోడక్ట్లను వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు. ఇందులో కేవలం మార్కెటింగ్లో టార్గెట్స్, ప్రతి ఒక్కరికి ప్రతి సంస్థకి టార్గెట్స్ ఉంటాయి, వాటిని కొన్ని సందర్భాల్లో రీచ్ అవుతారు, దానికి ఒక ప్రణాళికలు ఉంటాయి. ఇలాగ అనేక అంశాలు ఆ మార్కెటింగ్ సిస్టమ్ పైన మనకు ఆధారపడి పనిచేస్తుంటాయి. అలాంటిది కేవలం ఆ టార్గెట్ రీచ్ కాలేదని ఉద్యోగుల్ని వాళ్ళు చేస్తున్న మనం ఆ విజువల్స్లో చూసిన దృశ్యాలు చూసాం. బట్టలు విప్పించి, అంటే వాళ్ళ ఉండే ఎంప్లాయీస్ దాదాపు మనకి ఒక 3 వీడియోస్లో 3 వ్యక్తులు కనిపిస్తున్నారు. అందులో వాళ్ళ ఒంటిపైన ఉండే బట్టలు విప్పించారు, అర్ధనగ్నంగా చేశారు. వాళ్ళ మెడలో ఒక బెల్ట్ లాంటిది, ఒక గొలుసు లాంటిది, ఒక తాళ్ళు లాంటి దీన్ని కట్టి వాళ్ళని ఒక మోకాళ్ళ పైన ఒక కుక్కలు నడిపించుకుంటున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి అదే కాకుండా అక్కడి నుంచి వాళ్ళని తీసుకెళ్ళి ఒక ప్లేట్లో నీళ్లు పోసి అందులో తాగిస్తున్న దృశ్యాలు కావచ్చు. అందులో కొన్ని కాయిన్స్ వేశారు, అంటే ఒక నాణ్యాలు లాంటివి, మనకి చిల్లర నాణ్యాలు లాంటివి వేసి వాటిని నోటుతో తీయించిన దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అంటే ఎంత దారుణమైన టార్చర్ చేస్తున్నారంటే కేవలం వాళ్ళ దాన్ని ఏదైతే కంపెనీ పెట్టిన రీచ్ కాలేకపోయారో దాన్ని రీచ్ కాలేకపోతే ఇంత దారుణంగా ఆ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, లేకపోతే దానికి గురించి బాధ్యులు కావచ్చు, లేకపోతే మేనేజర్లు కావచ్చు, ఇంత దారుణంగా వాళ్ళు దాన్ని ఆ ట్రీట్మెంట్ ఉంటుందా అనేది మనం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. దీనిపైన అందుకే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పూర్తిగా దాదాపుగా ఒక 2-3 రోజులుగా పూర్తి స్థాయిలో వైరల్ అవుతున్నాయి. దీనిపైన నెటిజన్స్ అందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కంపెనీ ఉందో హిందుస్థాన్ పవర్ లింక్స్ కంపెనీ పైన తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కంపెనీని బ్యాన్ చేయాలి, ఇలాంటి కంపెనీ ఉండకూడదనేది ఒక తీవ్ర స్థాయిలో వాళ్ళ కామెంట్స్ కావచ్చు, లేదా నిరసన కావచ్చు, వాళ్ళ వీడియోలు కావచ్చు, ఒక పెద్ద ఎత్తునే మనకి కనిపిస్తుంది. ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత కేరళ ప్రభుత్వం దీనిపైన ఒక ఎంక్వైరీ కమిటీ వేసింది. ఇప్పటికే సీఎం పినరయి విజయన్ దీనిపైన ఆ వీడియోలన్నీ చూసిన తర్వాత ప్రభుత్వ శాఖల ద్వారా ఆయనకి చేరాయి. ఆయన దీనిపైన ఒక విచారణ కమిటీ వేశారు. విచారణ కమిటీతో పాటు ముందుగా ఏదైతే కార్మిక శాఖ ఉందో కార్మిక సంబంధించి దీని నివేదిక తయారు చేయాలని ఒక ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కార్మిక శాఖ సంబంధించిన మంత్రిగా ఉన్న కార్మిక మంత్రి శివన్కుట్టి దీనికి సంబంధించిన ఒక నివేదిక అనేది అధికారులు ఇవ్వాల్సిందిగా దానిపైన, అంటే ఆ వీడియోలు వచ్చిన తర్వాత ఎప్పుడు జరిగింది ఈ ఘటన, ఎంతమంది ఉద్యోగులు ఈ విధంగా వేధించారు, ఈ విధంగా వేధించడానికి ప్రధానమైన కారణం ఏంటి, బాధ్యులు ఎవరనేది ఒక కీలకంగా ఒక నివేదిక అయితే శివన్కుట్టి కార్మిక శాఖ మంత్రి దీనిపైన ఒక నివేదికకి ఆయన కూడా ఆదేశించారు. ఈ 2 రోజుల్లో దీనికి జరుగుతుంది. ముందుగా అంటే మనకి వీడియోలో దాదాపు 3 వ్యక్తులు కనిపిస్తున్నా, అందులో ఒకరిని మాత్రం ముందుగా గుర్తించారు. ఆయనతో పోలీసులు ఆయన్ని తీసుకుని ఆయన నుంచి ఒక ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది అనేది ఒక వాంగ్మూలం అయితే ఆయన దగ్గర నుంచి తీసుకుంటున్నారు. టోటల్గా ఈ జరిగిన ఘటన పైన చూస్తుంటే
ఒక ప్రైవేట్ కంపెనీలు వాళ్ళ టార్గెట్స్ రీచ్ కావడం కోసం ఎంత దారుణాలకు దిగజారుతున్నాయి, ఉద్యోగుల్ని ఏ స్థాయిలో చూస్తున్నాయి అనేది మనకి చూస్తుంటే మనకి నిజంగానే వాటి రక్తం ఉడికిపోతుందనే మాటలకు నిలువెత్తుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే దీనిపైన కంపెనీ చెప్తున్న మాటలు అయితే దీనికి పూర్తి విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది దాదాపుగా 6 నెలలు అయింది ఈ ఘటన జరిగి. ఇందులో ఒక మేనేజర్గా ఉన్న ఒక వ్యక్తి ఈ విధంగా దాన్ని ఆ కంపెనీని డ్యామేజ్ చేయడం కోసం కావచ్చు, మిగతా అంశాల కోసం కావచ్చు ఈ విధంగా చేశాడనేది ఆ కంపెనీ అధికారులు అయితే ఇప్పుడు హిందుస్థాన్ పవర్ లింక్స్ కంపెనీకి సంబంధించిన అధికారులు అయితే వాళ్ళ యాజమాన్యం అయితే దీనిపైన ఒక వివరణ ఇస్తుంది. ఇందులో భాగంగా 2 మేనేజర్లు ఉన్నారు కంపెనీకి. 2 మేనేజర్లో వాళ్ళిద్దరి మధ్య ఉండే ఆధిపత్య పోరు కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఉండే పోటీ కావచ్చు, ఈ విధంగా వాళ్ళ వివాదాల కారణమైంది. ఇందులోన వాళ్ళు ఈగోస్కు పోయి ఒక మేనేజరు సెలవు పెట్టిన సమయంలో ఇంకొక మేనేజరు ఇవి కావాలని ఈ దృశ్యాలన్నీ చిత్రీకరించిన తర్వాత తన దగ్గర పెట్టుకున్నాడు. అతన్ని వాటిని బయటికి రిలీజ్ చేయకముందే వాటిని ఆ చిత్రీకరణ చేశాడని తెలిసిన తర్వాత ఆయన ఉద్యోగం నుంచి తొలగించామనేది మనకి పవర్ లింక్స్ కంపెనీ, హిందుస్థాన్ పవర్ లింక్స్ కంపెనీ అనేది చెప్తుంది. అంటే ఏదేమైనా జరిగిన ఘటన జరిగిందనేది ఆ కంపెనీలోనే కాంపౌండ్లో జరిగిందనేది ఆ వాస్తవాలు అయితే బయటపడుతున్నాయి. దీనికి ఆ ఉద్యోగిని, ఆ మేనేజర్ని ఇప్పటికే తొలగించామని చెప్తున్నా. ఇప్పటికే ప్రభుత్వం దీన్ని ట్రాక్ చేస్తుంది. ఎవరైతే బాధ్యులేడా ఆ మేనేజర్ని కూడా పోలీసులు 1-2 రోజులు అదుపులో తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో ఈ గొలుసులు తగిలించుకొని లేకపోతే అర్ధనగరంగా ఉండి వాళ్ళు ఎవరైతే టార్చర్ గురవుతున్నారో వాళ్ళ ఒకరిని ఇప్పటికే గుర్తించారు. అతని నుంచి స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు. మరో 2 కోసం పోలీసులు చూస్తున్నారు. ఎందుకంటే ఈ ఘటన జరిగిన తర్వాత వాళ్ళు అక్కడ లేరనేది ఒక సమాచారం అయితే అందుతుంది. ఏదేమైనా కంపెనీ దీనిపైన ఒక కథ లాంటిది కావచ్చు, లేకపోతే జరిగిన దానికి వివరణ తమకు సంబంధం లేదని చెప్తున్నా. జరిగిన ఘటనకు పూర్తి బాధ్యత ఆ కంపెనీ కనిపిస్తుంది. ఆ కంపెనీలో ఉండే ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో లేకపోతే మేనేజర్లుగా ఉన్నారో, పని చేయించడానికి అధికారులుగా ఉన్నారో వాళ్ళ బాధ్యత అనేది కీలకంగా కనిపిస్తుంది. మరోవైపు ఉద్యోగులు ఏ స్థాయిలో ఆ కంపెనీ పని చేయించుకుంటుంది, కేవలం టార్గెట్స్ పూర్తి చేయలేనంత మాత్రాన ఇంత అమానవీయంగా ప్రవర్తించే ఇంత నీచంగా వాళ్ళని చూడాల్సిన అవసరం ఉందనేది కూడా పెద్ద ఎత్తున వ్యక్తమవుతుంది. ఏదైనా కేరళ ప్రభుత్వం దీనిపైన సీరియస్గా ఉంది కాబట్టి ఇప్పటికే కేరళ కార్మిక శాఖ దీనిపైన 1-2 రోజుల్లో ఈ నివేదిక వచ్చిన తర్వాత దీనిపైన ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.